అఘోరీపై ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కించపరిచాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అఘోరీ వస్తే చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే జవహర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు నమోదైంది. అఘోరీపై కేసులపై ఇప్పటికే రియాక్ట్ అయ్యింది అఘోరీ. తెలుగు రాష్ట్రాలకు రాను అంటూ ప్రకటించింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అఘోరీ. వర్షిని ట్రోల్స్ చేస్తే చచ్చిపోతామంటూ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. విజువల్స్. కొద్ది రోజుల క్రితం వర్షిని అఘోరీ పెళ్లి చేసుకోవడం జరిగింది. అఘోరీ ఇటు వర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత మరింత వివాదాస్పదంగా మారింది. ఇక్కడ అఘోరీ తీరు మీద ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కించపరిచాడంటూ సీరియస్ అవుతున్నారు వాళ్ళు. అఘోరీ వస్తే చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అఘోరీ తీరు ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీని కించపరిచే విధంగా ఉంది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన కంప్లైంట్ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొంతమంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది. ఇలా అఘోరీ శ్రీనివాస్ మమ్మల్ని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కించపరిచేలా వ్యవహరిస్తున్నాడంటూ కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ మా ప్రతినిధి దేవిక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో అక్కడ అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఒక్కసారి దేవిక దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు. ఎటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది, కంప్లైంట్ కాపీలో ఏమని పేర్కొనడం జరిగింది, ఎటువంటి ఫిర్యాదు వాళ్ళు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏమంటోంది, ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది, కంప్లైంట్ కాపీలో ఏ అంశాలను హైలైట్ చేయడం జరిగింది? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అఘోరీ శ్రీనివాస్ అనేది సంచలనంగా మారిందని చెప్పొచ్చు. రోజుకొక ట్విస్ట్ అనేది నెలకొంటుంది. ఎందుకంటే ఒకసారి నేను అఘోరీనని లింగ మార్పిడి చేసుకున్నాను, నా లింగాన్ని పరమశివుడికి ఇచ్చేశాను అంటూ, మరికొన్నిసార్లు నాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు అంటూ, మరికొన్నిసార్లు పెళ్ళి, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. రోజుకొక ట్విస్ట్ అనేది, రోజుకొక మాట అనేది చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అయితే చాలా మట్టుకు చూసుకుంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం కూడా శ్రీనివాస్ అఘోరీ మీద మండిపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు శ్రీనివాస్ అఘోరీ ఎవరు, అటు ట్రాన్స్జెండరా, అమ్మాయా, అబ్బాయా, ట్రాన్స్జెండర్ పేరు చెప్పి మా పేరుని చెడగొడుతున్నాడు అంటూ కూడా అదేవిధంగా చాలా మంది అయితే అతని మీద కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయితే కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళు జవహర్ నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో అసలు ఏమేమి అంశాలు పెట్టారు, ముఖ్యంగా అంబేద్కర్ గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే మా ట్రాన్స్ మీద కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. మా ముందుకు గనక అఘోరీ శ్రీనివాస్ గనక వస్తే మేము ఖచ్చితంగా అతన్ని చంపేస్తామంటూ కూడా వాళ్ళు ఎక్కువగా సీరియస్ అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు ట్రాన్స్జెండర్ బిర్జు. నేను కొన్ని సంవత్సరాలుగా ట్రాన్స్జెండర్ కమిటీలోనే ఉంటున్నాను. అలాగే వచ్చేసి నేను ఒక జేబీ మన కార్యక్రమంలో నేను ఒక అధ్యక్షురాలని. అలాగే అరే అఘోరీగా నువ్వు ఒక అమ్మాయి కాదు, ఒక అబ్బాయి కాదు, ఒక లేడీ కాదు నువ్వు. అలాంటిది మాలాంటి ట్రాన్స్జెండర్ల మీద పెట్టుకొని నువ్వు కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు. అసలుకి డాక్టర్ అంబేద్కర్ గురించి నువ్వు మాట్లాడిన అవకాశం నీకు ఎవరిచ్చిర్రు అని దినంలో నేను క్వశ్చిస్తున్నా. డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం ఏంది నువ్వు? అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో నువ్వు కించపరిచి మాట్లాడుతున్నావు. కొడుక ఖబర్దార్ బిడ్డ, నీకు అంబేద్కర్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు ఈ దినంలో మేము అందరం ఇక్కడ పోషించి బతుకుతున్నామంటే కేవలం ఈ రాజ్యాంగం రాసిందే డాక్టర్ అంబేద్కర్. నేను గట్టిగా చెప్తా, ఎందుకంటే ఆయన లేనిది మేము లేము. అర్థమవుతుందరా? నువ్వు ఇంకొకసారి కొడుక మా డాక్టర్ అంబేద్కర్ జోలికి వస్తే ఈ సమాజంలో నేను ఊరుకునేదే లేదు. నువ్వు ఏడుంటాడో నేనుంటా కొడుక. అర్థమవుతుందా? నీకు 2-3 సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నేను. అర్థమవుతుందా? ఇదే లాస్ట్ ఫైనల్ వార్నింగ్. నువ్వు ఎమ్మడెంట్లీగా ఇక్కడ వచ్చి నువ్వు లొంగిపోతే లొంగిపోయినట్టు. నా కొడుక నువ్వు లేకపోతే నీ అంత చూసేదాకా మేము వదిలిపెట్టే పరిస్థితి లేదు. మాకు యూరియన్ పోదారా? నువ్వు రారా నా కొడుక, మాకు ఏ విధంగా మాకు యూరియన్ పోదు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అసలు శ్రీనివాస్ ని ఏమని పిలవచ్చు? ట్రాన్స్జెండరా, అమ్మాయా, అబ్బాయా? ఎందుకంటే లింగాన్ని అర్పించాడు కాబట్టి, సర్జరీ జరిగింది కాబట్టి ట్రాన్స్జెండర్ అనాలి, అసలు ఏమనాలి? వాడు ట్రాన్స్జెండర్ కాదు, వాడు కలియుగ కామాంతకుడు. మేము పెట్టుకున్న పేరు, వాడి పేరు కలియుగ కామాంతకుడు అని పిలవండి, అలియా శ్రీనివాసు అని పిలవండి. వాళ్ళు ఇంకో చాలా మిడలుగా చూస్తున్నా లేడీ అఘోరీ అని వేస్తారు హెడ్లైన్లు. వాడు లేడీ అఘోరీ కాదు, కలియుగ కామాంతకుడు అలియా శ్రీనివాస్ అని అయ్యండి ప్లీజ్. నేను ఒక్కడ చెప్పదలుచుకుంటున్నా, మరీ చెప్తున్నా. అరే శ్రీనివాస్గా కొడక్క, నువ్వు దొరికితే మాత్రము కుక్కను కొట్టినట్టు కొడతా. నీకు అమ్మాయిలు పడరారా?
నువ్వు అమ్మలు ఏ విధంగా పడరా? ఇద్దరు ముగ్గురికి పెళ్లి చేసుకుంటావు కదా నా కొడక, నువ్వు చిల్లర నా కొడక. అంటే అతను చెప్తున్నది ఏంటంటే నేను అంగాన్ని పరమశివుడికి అర్పించాను అంటున్నాడు. కానీ చిన్నప్పుడే నేను వెళ్ళిపోయాను, నాకు ఆ దేవుడి మీద మక్కువ ఎక్కువ అంటున్నాడు. కానీ ఒక సంవత్సరం క్రిందటే తను ఆపరేషన్ సర్జరీ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సమస్య కేవలము వాడు సర్జరీ దేని గురించి అయినా అంటే బై మిస్టేక్ విలేజ్లలో వెళ్ళి అమ్మాయిలను తీసుకొని వెళ్ళి శుద్ర పూజలు ఆ పూజలు ఈ పూజలు చేస్తుంటే ఎమిడెంట్గా ఊరు వాళ్ళు పట్టుకొని మన అంగలింగానికి కొట్టడం జరిగింది. కొట్టడం జరగడం వల్ల వాడికి ఇన్ఫెక్షన్ అయ్యింది. ఇన్ఫెక్షన్ కావడం వల్ల వాడు మా ట్రాన్స్ కమిటీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళని ఒక గురువులాగా ఎన్నుకొని వాళ్ళ దగ్గర పాటు ఉండి మేమైతే ఏ దేవుడికైతే ప్రార్థిస్తామో, ఏ దేవుడికైతే మా కులమైన మురిగిమాత పటానికి మేము పూజ చేస్తామో ఆ దేవుడికి మొక్కుకొని వాడికి సర్జరీ అయ్యాడు. అయిన తర్వాత వాడు సర్జరీ మీరు 1 year అవుతుంది అంటున్నాడు. సర్జరీ వాడు 1 year అవుతలేదు, వాడు సర్జరీ కేవలం 9 months అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఏం కాలేదు. అరే కొడుక నువ్వు ఇంకొకసారి వీడు ఏమంటున్నాడు, మాకు ట్రాన్స్జెండర్స్కి యూరిన్లోకి పినిస్ కానీ పోదు అని అంటున్నాడు. అరే నువ్వు రారా, నువ్వు నా కొడుక మాకు యూరిన్ కాదు, నీకు ఏది బొమ్మని అది పోయిస్తాం రా మా లోపల, సరేనా నువ్వు రా నా కొడక. అరే నువ్వు కొజ్జోడు కాదు, నువ్వు మొగోడు పచ్చి మొగనోడు, నువ్వు మొగోడా, అర్థమవుతుందా? వీడు ఇంకోడు కలియాగ కామాంతకుడు, వీడు నాకు అమ్మాయిలు నచ్చరు అన్నారు. అదే మీడియాలో ఒక అమ్మాయిని మీరు మస్తు అందంగా ఉన్నారు, మీ అందానికి నేను ఫిదా అయిపోయినా అన్నాడు. అదొకటి మనం వాయిస్ రికార్డింగ్ కాల్ విన్నాము రీసెంట్లీగా. అమ్మాయి ఫస్ట్ మొదటి భార్య అంట, మొదటి భార్య అని వచ్చి మొదటి భార్య అని చెప్పుకుంటున్నావరా నాయన, ఏడబుట్టినవరా నువ్వు అసలుకి? నువ్వు అసలు మనిషి అనతో నేను మనిషి అని పేరు పెట్టి పిలుస్తారా? పాన్స్ పౌడర్ 10 రూపాయలు పాన్స్ పౌడర్ పెట్టుకోకున్నా 5 రూపాయలు లిప్స్టిక్లు పెదలకు పెట్టుకొని బెర్ర పెదాల్లాగా పూటకు ఒక వేషం వేస్తాడు వీడు. పూటకు ఒక వేషము, పూటకు ఒక గతి. వీడు మళ్ళీ సమాజంలో ఏమంటాడు, సమాజాల దగ్గర పోయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక బాడీలో ఒక పాట తింటా నేను అన్నాడు. అరే నాన్న అగోరా కాదు అలియా శ్రీనివాసు, నాతో పాటు నువ్వు కానీ నీతో పాటు నేను కానీ పక్కన వచ్చి కూర్చుంటా, చికెన్ ముక్కలు వండి కాల్చుకున్నాడు పెట్టుకొని నేను కానీ నీతో పాటు తింటా నాన్న, నీ పక్కన కూర్చొని రా నాన్న, నువ్వైతే ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడు బిడ్డ. మేము కూడా అగోరలేం కాదు కదా, ఇప్పుడు చికెన్ ముక్కలు ఎవరన్నా తింటారు, తిన్నంత మాత్రాన మేమైతే అగోరలేం కాదు కదా. వాడు ఏం చేస్తాడు, కేవలం బతుకు ఎలా బ్రతకాలో తెలియక ఈ బతుకు అన్నది వాడు ఎంచుకున్నాడు అంతే. ఆ అమ్మాయికి కూడా శ్రీవర్షిని కూడా చాలా ఒకప్పుడు ఏమన్నది, నేను తనని ఒక అమ్మలాగా అమ్మ కూతుర్ల బంధం అన్నది, అది అమ్మ కూతుర్ల బంధం అని ఒక్కసారి అన్నది. ఇంకొకసారి కార్లు ఏమన్నది ప్రపోజ్ చేసేటప్పుడు, బావా ఆడు నీకు ఏ విధంగా బావైండో ఇంకే విధంగా అయిందో కానీ మాకే తెలీదు. వాడికి 6 అడుగులు ఏడుందా అమ్మా, అంగలవ లేదు, 6 అడుగుల బుల్లెట్ ఏడుంది వాడికి. అసలు నల్ల బంగారం అంటావు, 6 అడుగుల బుల్లెట్ అంటావు. ఆ బుల్లెట్ లోనే తీసుకొని ఏం చేసుకుంటావు, చిప్ప రాసుకుంటే దాని చిప్పకున్న పొట్టు రాస్తారు కానీ ఇక ఏం రాదు, అర్థమవుతుందా? ఇంకొకటి చెప్తున్నా చూడొచ్చు, ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ కూడా ముందు నుంచి అంతా అనడం జరిగింది. ఇప్పుడేమో నేను ఒక ఆశ్రమం పెడతాను, శ్రీవర్షిని కలిసి జనాలని ఉద్ధరిస్తాము అంటూ, 2 పిల్లల్ని మేము దత్త తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే శ్రీవర్షిని వాళ్ళు అన్న మాటలకి మీరు చాలా వరకు బాధపడ్డారనే విషయం కూడా ఇందాక నాకు చెప్పడం జరిగింది. అసలు ఏ విషయాలమ్మా? ఏ విషయాలంటే ఒక మాట మేము బాధపడ్డ విషయాలు కొన్ని ఉన్నాయండి. ఏమని, ఇప్పుడు శ్రీవర్షిని ఒక అమ్మాయి విషయంలో ఎవరైనా సరే బాధపడతారు. వాడొక అఘోర అన్నారు కొన్నిసార్లు. నేను అమ్మాయిని మీరు మంత్ ఉంటారా, నెల మంత్ ఉంటారంటే ఆయనకు మంత్ వస్తుంది, పశానానికి వెళ్ళి బూడిద పూసుకుంటే తగ్గిపోద్దని కొన్నిసార్లు అన్నాడు. ఇంకొకసారి ఇక్కడ ముత్తలమ్మ గుడి వాడు కొన్ని గుళ్ళు ఎంచుకున్నాడు. ఏమేమైతే గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు ఎంచుకొని మెయిన్ గుండ్లు, ఎందుకంటే భక్తులు ఎక్కువ వచ్చే గుడిని వాడు ఎంచుకొని అక్కడికి వెళ్ళి టార్గెట్ చేసిండు. ఇంకొక మాట ఏంటంటే వాడు ముత్తెలమ్మ గుడిని కూడా కట్టిస్తా అన్నాడు. అంటే ముస్లిం వాళ్ళని క్రిస్టియన్స్ వాళ్ళని ఉండొద్దు, మీరు వెళ్ళిపోవాలి, మిమ్మల్ని నరుకుతా అది ఇది అని అన్నాడు. అసలు వాడు ఎలా మనిషి అయిందో మాకైతే తెలీదమ్మా. వాడిని మాత్రం మీరు అఘోరని అనొద్దు. అఘోరని ఎలా అంటారు, వాడు ఒక మొగోడు, పచ్చి మొగోడు, అర్థమవుతుందా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు అఘోరాలు అంటే ఏంటండి, వాళ్ళు దినము వాళ్ళ శరీరం పైన కొన్ని ఫీలింగ్స్ అని చచ్చిపోతాయి. వాళ్ళ శరీరం పైన వాళ్ళకి ఆశ ఉండదు. కానీ వీడేం చేస్తున్నాడు, అమ్మాయిలను పెళ్లి చేసుకొని అమ్మాయికి గిఫ్ట్స్ ఇచ్చి అవి చేసి ఇవి చేసి చాలా వరకు వాడైతే అఘోర కాదు, కేవలం వాడు ఒక మొగోడు. ఒక చిన్న ప్రశ్న, ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అనేది వస్తుంది. ఎందుకంటే ఒక మహిళ అబ్బాయిగా మారినా లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయిగా మారినా వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు తప్పుగా అనుకోకండి ఈ ప్రశ్న అడుగుతున్నందుకు, మీరు
అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడం జరిగింది. మీకు అమ్మాయిల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, అబ్బాయిల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి? నాకైతే అమ్మాయిల ఫీలింగ్సే వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము 14 years పడగానే మాకు అబ్బాయితో కలిసి ఉండాలి, అబ్బాయితో కలిసి తిరగాలి, ఒక అబ్బాయిని మేము మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్లో లవర్స్ ఎలా ఉంటారు మేము అలా ఉండాలి, అమ్మాయి ఒక అబ్బాయి ఎలా ఉంటారో అలా ఉండాలని మా ఫీలింగ్స్ ఉంటాయి. వీడిలాగా ఒక విషయము, వీడిలాగా మేము ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, అరే వీడు సమాజం ఏమన్నాడు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని సనాతన ధర్మానికి ఏమిద్దామన్నావు, మరి నువ్వు చేసినావు, ఏం చేసినావు నాన్న అఘోరా, సారీ అలియా శ్రీనివాస్గా, నువ్వు ఏం సమాజానికి ఏం చేస్తున్నావు, నువ్వు ఒక ఫేక్ బాయ్వి, ఒరే నువ్వు ఉంటే ఒక బాయ్ లాగానే బ్రతుకు, లేకపోతే ట్రాన్స్లాగ్ ఇలా దుకాణాలకు ఎక్కి 10 రూపాయలు చప్పట్లు కొట్టి అడుక్కో, కానీ నాన్న నువ్వు అఘోరాని అని చెప్పి 2 రాష్ట్రాల వాళ్ళని ఏకం చేసినట్టు ఇప్పుడు పిచ్చి కుక్కలు ఎవరు లేరు నాన్న, ఎర్రల్లో ఎవరు లేరు, అర్థమవుతుందా? అదే దీని పేరు శ్రీవర్షిని వస్తే నీకే చెప్తున్నాను, వీణు ఇప్పటికైనా నువ్వు మారు, అర్థమవుతుందా? తలుచుకొని మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అదే చదువుతున్నావు ఇప్పటికైనా కానీ, నువ్వేదో ఇంటర్వ్యూలలో నువ్వు అది తీసుకున్నావు అంటున్నావు కదా, నువ్వు ఆ జాబ్ తీసుకున్నప్పుడు ఎట్లా బ్రతకాలి, నువ్వు అదే జాబ్ తీసుకున్నావు, అవే చేస్తున్నావు, అన్ని ప్రతిదీ చేస్తున్నప్పుడు వాడు డాక్టర్ అంబేద్కర్ తిట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఇదేనన్నా నువ్వు చదువుకున్నావు కదా, పై చదువుతున్నట్టు ఎవరి వల్ల చదివినావు? కేవలం డాక్టర్ ఉండబట్టి, నువ్వు డాక్టర్ అంబేద్కర్ గారు ఉండబట్టి నువ్వు ఇంత పెద్ద స్థితిలో నువ్వు చదివినావు, నువ్వు అంత పెద్ద ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినావు. ఈ అమ్మాయి నేను ఇప్పుడు సనాతన ధర్మం తీసుకుంటాను, ఈయనతో పాటు కలిసిపోతాను, ఇంకోటి ఏమంటే పీఠం పెట్టుకుంటారంట, రెండు మాటలు పీఠం పెట్టుకుంటారు, ఒకటి భార్యాభర్తల పీఠం అంట, ఒకటేమో అఘోర సనాతన ధర్మ పీఠం అంట. అంటే 2 పీఠాలు దేనికి పెడతారు అంటే ఎవరైనా లేచిపోయి వచ్చిన వాళ్ళకు, అమ్మాయి లెస్బియన్స్ వస్తారు కదా, లెస్బియన్స్కి వాళ్ళ పెడతావన్నా నువ్వు పీఠం అఘోరా శ్రీనివాస్. ఇక్కడ మీరు అన్నారు కాబట్టి అంటున్నాను, ఒకసారి ఏమో మేము భార్య భర్తలం అంటున్న పరిస్థితి, మరోసారి మేము లెస్బియన్స్ అంటున్న పరిస్థితి, అసలు వాళ్ళని ఏమనాలంటారు? లెస్బియన్స్ అంటే ఏంటి? ఒక అమ్మాయి అబ్బాయి ట్రాన్స్ వాళ్ళని లెస్బియన్స్ అంటారు. ఒక ట్రాన్స్జెండర్స్ కానీ అబ్బాయిలు ఉంటారు కొంతమంది లెస్బియన్స్ అబ్బాయిలు, ఒక అబ్బాయి కలిసి దాన్ని లెస్బియన్స్ అంటారు, అమ్మాయి కలిసి లెస్బియన్స్ అంటారు. ఒక అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ కలిసి దాన్ని లెస్బియన్ అని ఎవ్వరు అన్నారు. అసలు వాళ్ళ భార్య భర్తడానికి వాడికి 6 అడుగుల బుల్లెట్ అన్నప్పుడు ఆ బుల్లెట్లోకి వెళ్ళి వానికి యూరియన్ అది ఏది రాదు, ఏది రానప్పుడు వాడు పిల్లలు ఎలాగ అంటాడు? ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్య మీద తను పడ్డప్పుడు నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ కూడా ఉండవు, నాకు అసలు చిన్న పిన్ని సంత రంధ్రం మాత్రమే ఉంది, నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు అన్న వ్యక్తి మరి ఇప్పుడు శ్రీవర్షిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇంకోటి శ్రీవర్షిని డబ్బు కోసం అతన్ని పెళ్లి చేసుకుందా, అసలు పెళ్లి అనొచ్చా దాన్ని? అది ముఖ్యంగా చెప్పండి. దాన్ని పెళ్లి అంటే వేద మంత్రాలతో సాక్షిగా 10 మంది కూర్చొని మన వాళ్ళు అవతల వాళ్ళు కూర్చొని దాన్ని చేసేదాన్ని పెళ్లి అంటాడు. వాడు పెళ్లి కాదు. నువ్వు అడిగినావు కదా శ్రీవర్షిని అమ్మాయి అఘోరా దగ్గరికి ఎందుకు వెళ్ళిందని, అఘోరా దగ్గరకు శ్రీవర్షిని కేవలం డబ్బు కోసం వెళ్ళింది. తనకు ఇన్స్టాలలో యూట్యూబ్లలో ఫేమ్ కావాలని, తనకు ఒక కోర్ కావాలని, తనకు ఒక ఫేమ్ అయ్యి మంచిగా సంపాదించుకొని మంచిగా ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఒక విషయం చెప్తా, మనం ఏమైనా అఘోర కానీ పట్టుకొని చేలో పెడితే తను శ్రీవర్షిని అట్ట వెళ్తుంది. అంటే తను ముందు నుంచి కూడా ఇన్స్టాలో రీల్స్ చేస్తుంది, అలాగే ఒక ఛానల్లో యాంకర్గా చేసింది. మరి అంటే ముందు నుంచి కూడా కొంచెం తనకి మీడియా అంటే అందరూ నన్ను గుర్తుపట్టాలి అన్న ఆలోచన మీద ఇలా చేసిందంటారు. అందరూ తనను గుర్తుపట్టాలి, ప్లస్ పాయింట్ తనకు డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు పిచ్చి తర్వాత దానికి ఉండేది ఏమంటారు, తన అంగళాలు, నేను వాడు శివుడికి అంగం దానం చేసిన అంటున్నాడు అఘోరగాడు. అరే అఘోరగా శ్రీనివాస్గా, అరే నీకు ఇంట్లో తినడానికి కూడు లేదు. అలాగే శ్రీవర్షిని తండ్రికి ఒక్కడికే వార్నింగ్ ఇస్తున్నాయి. వార్నింగ్, నువ్వు కొజ్జా అనకు నాన్న, మేము కొజ్జ వాళ్ళం అంటే మేమైతే కొజ్జ వాళ్ళం ఇలా ఉంటున్నాము, సరేనా? వాడు కొజ్జోడు కాదు, వాడు ఒక ఫేక్ బాయ్, వాడిని బాయ్ అనే పిలవండి, లేకపోతే వాని పేరు శ్రీనివాస్ అని ఉంది, నెల్లూరు శ్రీనివాస్ అని, మన శ్రీనివాస్ అని పిలవండి, సరేనా అమ్మ? మేము ట్రాన్స్జెండర్స్ అంటే ఇదిగో మా ఆడపిల్లలాగా లక్షణాలుగా మేము పద్ధతిగా ఉంటాము. ట్రాన్స్జెండర్స్ అంటే వాడిలాగా ఒంటి మీద బట్ట లేకుండా మేము అఘోరలము, మేము ఇది చేస్తాము, మేము ఆ పూజ చేస్తాము, ఈ పూజ చేస్తాం, మేము అనమమ్మ. మేము మా అఘోరలలో కానీ ఉన్నారు, ట్రాన్స్జెండర్లలో కిన్నర్ అఘోర కాళీమాత అని ఉంది, వాళ్ళు కానీ ఒంటి నిండా బట్టలు పెట్టుకొని, అఘోరని ఆమె కానీ ఒంటి నిండా బట్టలు పెట్టుకొని మంచిగా చేస్తారమ్మ పూజలు. మీకులాగా కాదు తల్లి, అర్థమవుతుందా? శ్రీవర్షిని వరే శ్రీనివాస్ గా, ఎవరో బేవర్సి, అరే లుక్క పకీర్, నిన్నే తిడుతున్నా ఇంతసేపటి నుంచి. నువ్వు మనిషి అని నేను ఎవడైనా గుర్తిస్తాడారా? పర్ర పెదాలకు ఇంత ఫస్ట్ పెళ్ళము, ఆమె పేరు మొదటి భార్య పేరు రాధా అంట. ఆమె మీడియాలోకి రాగానే వీని పాస్పోర్ట్ పోయే లిఫ్టిక్ ఎటుపోయిందిరా నీ పాస్పోర్ట్ లిఫ్టిక్ అని అడుగుతున్నా. ఇప్పుడు నేను నీ పాస్పోర్ట్ పాయే లిఫ్టిక్ అన్నీ పాయే,
ఎటుపోయినా నాన్న. అమ్మ ఒక చిన్న మాట, ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరు కూడా చాలా మంది పని చేసుకొని బతుకుతూ ఉంటారు. మరి కొంతమంది పని దొరకని వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. దాన్ని కూడా పవిత్రంగానే భావిస్తూ ఉంటాం మేము. అయితే ఇతనికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే అఘోరా పేరు చెప్పి డబ్బులు ఆశీర్వాదం ఇస్తూ డబ్బులు తీసుకుంటున్నాడా లేకపోతే ఏంటి? మీకేమైనా సమాచారం ఉందా? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఒకటి వీడు ఏం చేస్తాడు, నేను అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా అది చేస్తా ఈ పూజ చేస్తా ఆ పూజ చేస్తానని చెప్పేసి వాడు కేవలం మాఫియా అయితే ఖచ్చితంగా ఉందని మేము చెప్పగలుగుతాము. ఎందుకంటే వాడి దగ్గర మాఫియా ఉంది ఖచ్చితంగా. ఒరే అఘోరి శ్రీనివాస్ నా కొడక్క, ఇది మాత్రం చాలా నేను ఒక మాట ఖండిస్తున్నాము. ఏంటంటే నేను ఆడపిల్లని, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా లింగాన్ని శివుడికి అంతించిన అని చెప్పి మా పరువుని మాత్రము తీస్తే మాత్రం బిల్కుల్ ఊరుకోం బిడ్డ, అర్థమవుతుందా? అక్కడే ఉండాలా? పట్టుకోవాలి 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 పట్టుకోవాలి. ఇంకొక మాట, వీడు వెనక ఇంటి డబ్బు ఇన్ని వస్తున్నాయంటే లాస్ట్ మీరు ఒక వీడియోలో కానీ చూసి ఉండొచ్చు. వెనక అఘోరి శ్రీనివాసు శ్రీవర్షి ఇద్దరు వెనక కూర్చొని తింటూ మాట్లాడుతున్నారు. ముందర ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నారు. మీ వీడియోలో బాగా గమనించండి. వీడు వెనక ఎవరో ఉన్నారు. నా కొడుకులారా మీరు రాకపోతే మీ ఉచ్చలు పోసి గుండె కొడతారు నా కొడుకులారా. ఎవరు ఉండొచ్చు అంటారు? అంటే పొలిటికల్ వాళ్ళ లేకపోతే ఎన్ఆర్ఐ వాళ్ళ లేకపోతే సమాజం ఉంది. వీడి వెనక కుట్ర ఉంటుంది, వీడు ఇన్ని చేయగలుగుతాడు. సరే ఒక విషయం ఆగు, ఇదే సమాజంలో పోలీసు వాళ్ళకి లంజ కొడుకుల కాటికెళ్ళి తిట్టుకుంటూ పోలీసు వాళ్ళను. అదే ఏమండి మన రేవంత్ ముఖ్యమంత్రి రెడ్డిని తిట్టిండు. అలాగే వచ్చేసి ఆంధ్రాలో సీఎం చంద్రబాబు నాయుడుని తిట్టిండు. మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ కానీ మరి ఇంతమందిని తిడుతున్నా కానీ వీడు ఎందుకు ఊకుంటున్నారు? మరి ఈ సమాజం ప్రతి ఒక్కరికి వస్తున్న ప్రశ్న అదే. అంటే ఇంతగా న్యూసెన్స్ చేస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయట్లేదు అన్నదానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వీడు వెనక ఏదైనా కుట్ర ఉంది. వదిలేయమని చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు ఏదో అంటే కుక్క చికెన్ వాసన చూసి మన ఇంటి బాట దొక్కుతుంది. అదే మన ఎవరైనా కానీ సరే, డిపార్ట్మెంట్ అయినా ఇంకెవరైనా కానీ సరే, డబ్బు వాసన చూస్తే వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు కుక్కకు చికెన్ ముక్క పడితే అది పోతుంది, ఇక మన దగ్గరకు రాదు. డబ్బు పాడేస్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే శ్రీనివాస్ అనే వ్యక్తి కేవలం డబ్బు మీదున్న మోజుతో ఇలా లింగాన్ని అర్పించాను అంటే ఇదంతా చెప్పి ఇదంతా చేస్తున్నాడు. అర్పించలేదు, వాడికి కొంచెము ఇన్ఫెక్షన్ అయ్యి అదా పనికి చేయకపోతే ఇంకా బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుందని ట్రాన్స్జెండర్స్ దగ్గరికి వెళ్ళి వాడు లింగ మార్పిడి చేయించుకున్నాడు. ఆ లింగ మార్పిడిలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒకటి ఇంకా చెప్పు, ఎస్ఆర్ఎస్ ఉంటుంది, మామూలు నిర్వాణం ఉంటుంది, దాయి నిర్వాణం ఉంటుంది, ఇలా చాలా రకాలు ఉంటాయి. వీడేం చేసుకున్నాడో మాకే తెలీదు. ఇప్పుడు మేము ఆడపిల్లలం కాబట్టి మాకు నచ్చిన సర్జరీ మేము చేసుకోగలుగుతాం. వాడు ఏ సర్జరీ చేసుకున్నాడు వాడిని అడగల, అంతేగాని వీళ్ళ నాన్న కూడా ఒక విషయము, వీడు సమాజంలో ఏమని చెప్తున్నాడు, నాకు కామ కోరికలు లేవు, నాకు వాష్రూమ్ వెళ్ళే దాంట్లో యూరిన్ పోయే దాంట్లో నాకు పినిసి మాత్రం పోతుంది అన్నావు. ఒరే లంచ ఉడక చిల్లర నా కొడక, నిన్ను చూసి మమ్మల్ని కానీ అలా అనుకుంటారు, మేము కానీ అలాంటి వాళ్ళమే అనుకుంటారు. అర్థమవుతుందారా? నువ్వు అంటే చెడిపోయినవరా, నువ్వు చచ్చిపోయినా నేను చచ్చిపోతా, నేను పెట్రోల్ అప్పట్లాగా ఫేక్ కాదు నాన్న. నువ్వు అప్పుడు అంటే భయపడతాడు, ఇప్పుడు ఎవరు భయపడరు నాన్న. అర్థమవుతుందా? నువ్వు చచ్చిపోయినా కానీ నువ్వు చచ్చిపోతే కాకులు ఎంబడి ఏమి రావు. అర్థమవుతుందా? దేశంలో కాకులు ఏం తక్కువ కాదు నాన్న. మీ ఇద్దరు చచ్చిపోతే నువ్వు చచ్చిపోయినా అఘోరా శ్రీనివాసు. అర్థమవుతుందా? అమ్మ ఒక చిన్న పిల్లలు సైతం పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తుంటారు కాబట్టి కొన్ని పదాలను వాడకుండా ఉంటే కొంచెం అది కాకపోతే నానా శ్రీనివాసు అర్థమవుతుందా నాన్న? ఇగో ఇన్ని చేసిన నాటకాలు ఇక ఆపు. నీ నాటకాలకు అరికట్టే విధానంగా ఆపేసే నాన్న, సరేనా? ఇక నువ్వు ఆపేసి నీ పనిగా నువ్వు కొజ్జోడివి అయితే, మాలాగా ట్రాన్స్ ఉమెన్ అయితే నువ్వు షాప్కి 10 రూపాయలు ఇట్లా నాన్న అని అడుక్కో నాన్న. 10 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చి దీవెనాలు ఇచ్చిరా. కానీ ఇలా లంగబద్ది దొంగ బుద్ధి మాత్రం చెయ్యకు నాన్న. దయచేసి చెప్తున్నా శ్రీనివాసు, నువ్వు ఎమిడెంట్గా లొంగిపోనానా? అర్థమవుతుందా? నువ్వు అలాగనే మా డాక్టర్ అంబేద్కర్ని తిట్టిన కొడక, ఈ విషయం నేను అస్సలు ఊరుకునేదే లేదు. అసలుకి మా అవయవాలను తిట్టే హక్కు నీకు లేదు, మా అవయవాల గురించి మాట్లాడే రూల్స్ నీకు లేవు. అలాగే డాక్టర్ అంబేద్కర్ని తిట్టే హక్కు నీకు ఎవడిచ్చింది ఈ దినమునా?
అమ్మ ఒక చిన్న మాట అంటే మామూలుగా అడుగుతున్నాను మిమ్మల్ని, అంటే ఈ అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి సమాజానికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు కదా, మరి ఎందుకని అతను అంటే ఆ అమ్మాయి కూడా శ్రీవాష్ని కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడా ఇష్టపూర్వకంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళు ఎందుకని అతన్ని విమర్శిస్తున్నారు, అసలు ఎందుకని మీరు అందరూ కూడా అతని మీద అంతగా కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే కొంతమంది అడుగుతున్న పరిస్థితి. దాన్ని మీరు ఏం సమాధానం మాట నేను చెప్తుంటావా, అతని మీద కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలంటే 2 రాష్ట్రాల వాళ్ళకు వాడు ఒకటి చేసి జనాలను పిచ్చి పట్టించి నేను ఇది అందులో కేవలం మన ముత్యాలమ్మ టెంపుల్ కింద పడ్డప్పుడే ధ్వంసమైనప్పుడే వాడు రావడం జరిగింది కాబట్టి దేవుడు అని నమ్మడం జరిగింది వాడిని. అంటే అపవిత్రమైన ఆలయంలో ఒక అఘోరి రావటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మంచిగా జరుగుద్ది అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మడం జరిగింది. అందువలన మేమందరం నమ్మడం జరిగింది. అప్పటికి మాధురి గారని అయితేనేమి సంధ్య గారు అయితేనేమి వాడు ఫేక్ అని ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి కానీ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయినా మేము గుడ్డి సమాజం కదా, గుడ్డి లోకం ఇది, ఎవరు నమ్మలేక అప్పుడు మేము ఎవరు నమ్మలేక. కానీ వాడు అసలుకి సమాజంలో ఒక యవనస్తురాన్ని తిట్టే హక్కు ఎవరు ఇచ్చిర్రు? నిన్ను కానీ నన్ను కానీ తిట్టే హక్కు ఎందుకు ఉంది వాడికి? ముసలోళ్ళని కొట్టడమే, ముతుకోళ్ళని కొట్టడమే, లా నుంచి జా వరకు అక్షరాలు, అసభ్యకరమైన ఈ అక్షరాలు ఈ మాటలు పోలీసు వాళ్ళకైతే ఇంకా ఘోరంగా ఇన్ని చేస్తున్నా. ఒకసారి ఒక మీడియా వాళ్ళు అతన్ని ఒక కారు ఆపితే అతని కారు మొత్తం చూస్తే డోర్ తీస్తారు కదా, డోర్ తీసే దాంట్లో సిగరెట్ డబ్బా ఉంది. వాడు ఒక అఘోరే కదా, మరి సిగరెట్ ఎలా తాగుతాడు? అంటే అఘోరీలు చాలా వరకు కూడా ధూమపానం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది అంటున్న పరిస్థితి ఏంటంటే కలయిక కూడా ఉంటుంది కాబట్టి దాన్ని తప్పు పట్టాల్సింది ఏమి కూడా లేదు అంటూ కూడా మరి కొంతమంది అంటున్న పరిస్థితి. ఇప్పుడు ధూమపానం అంటే ఒకటి, ఇప్పుడు ఎక్కడ బద్రీనాథ్ లో గాని అక్కడ కాశీలో ఉండే వాళ్ళు గాని వాళ్ళు తీసుకున్నారంటే అదొక అర్థం ఉంది. కానీ వీడేం చేస్తాడు, మామూలుగా మనుషులు జనాలు తాగే అబ్బాయిలు తాగే సిగరెట్లు పట్టుకొని తిరగడమే ఉంది. ఇంకొక మాట, వీళ్ళ నాన్నకైతే నేను ఒకటే, శ్రీవర్షులు వాళ్ళ నాన్నకు ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను, వాడిని ప్రతిసారి ట్రాన్స్ కొజ్జా అని అనొద్దు. ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, అమ్మ కొజ్జ వాళ్ళ దగ్గర ఉండొద్దు, వాళ్ళు కొజ్జోళ్ళమ్మ అని అన్నావు నాన్న. పదం మేము తీసుకోలేదు, ఎందుకంటే వాడు కొజ్జోడు అంటేనేమో మాలాగా 10 రూపాయలు అడుక్కోడి బతికేవాడు, కానీ వాడు అట్లా కాదు అంటున్నారా. అది ఇంకొకటి, వాడు ఇంకొకసారి గనక మేము ట్రాన్స్జెండర్ మేము శివుడికి అంత ఇచ్చినాము అది ఇది అంటే మాత్రం అసలు బిల్కుల్ బాగోదు. అయ్యా నీకు ఒకటే మాట, నీకు నీ బిడ్డ కావాలంటే పోయి తెచ్చుకో, కానీ వీళ్ళు కొజ్జోళ్ళు వీళ్ళకాడు ఉన్నారు అంటే సమాజం మీద మాకున్న గౌరవం, ఇంత గౌరవం కూడా ఇప్పుడిప్పుడే మేము సమాజానికి దగ్గర అవుతున్నాము. అలా నువ్వు మాట్లాడడం వల్ల మేము ఇంకా దూరం అయిపోతాం నాన్న, దయచేసి నువ్వు అసలు అట్లా అనొద్దు. ఇది మా ట్రాన్స్ కమ్యూనిటీ ప్రకారంగా మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొక మాట మేడం, అఘోరాలు బెట్టింగ్ యాప్ ఎందుకు వాడతారు? దేవిక, అది మనకి కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి కాస్త దూరం గురించే ప్రయత్నం చేయండి. చెప్పండి. అఘోరాలు బెట్టింగ్ యాప్స్ ఆడరు. ప్రతి ఒక్క వీడియో చూస్తే అఘోరా అది బెట్టింగ్ ప్రమోషన్ అమౌంట్ ఎగిరేసి అయితే చూపిస్తుంది మాకు. అతనిది కేవలం ఏందంటవా, నానా శ్రీనివాసు నువ్వు ఎక్కడున్నా మంచిగా ఉండు, సమాజంలోకి రానంటున్నావు సరేనా, రాకు, కానీ నీ ఘోరమైన ఘోరాలు మేము చూడలేము నాన్న. ఆ పాన్స్ పౌడర్ 10 రూపాయలు పాన్స్ పౌడర్ వదిలేసి మంచిగా అన్నట్టుగానే చాలా మంది ఆ పాన్స్ పౌడర్ అంటున్నారు, లిప్స్టిక్ అదంతా ఓకే, కానీ ఏవైతే కారులో పుర్రెలు ఉన్నాయో అసలు అవి నిజమైన పుర్రెలేనా అంటే ముందంతా కూడా తన పుర్రెలోనే ఏదైతే నీళ్లు తాగడం కానివ్వండి, ఆహారం సేవించడం ఇదంతా జరగడం జరిగింది. ఇంకోటి, నేను బయట ఆహారం తినను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు శ్రీవర్షతో కలిసి భోజనం చేస్తున్న పరిస్థితి, దీన్ని అంతా కూడా ఎలా చూడొచ్చు అంటారు? చివరికి ఏం చెప్తారు? విషయం చెప్పడం అంటే మేము ఏంటంటే మేము కార్ డిక్కీలో స్త్రీవర్షిని రాకముందు కానీ అతను ఏం చేసేవాడు, వేరే దేశంలోకి వెళ్ళి పూరీలు చేసుకొని తినేతోడు, మట్టిలో భోజనం కలుపుకొని తినేతోడు. ఇప్పుడు ఇంత రేంజ్కి వెళ్ళి వాడు అన్నం తింటుండు, మరి మటన్ చికెన్ తిననన్నతోడు అన్నీ చేస్తుండు. మళ్ళీ ఇంకోటి ఏందంటవా, మరి ఏంటి అంటే ఇంకో విషయం ఏమంటారంటే
వీడు పుర్రెలు అంటారు కదా, పుర్రెలు మేము కొన్ని ఫేక్ పుర్రెలు ఉన్నాయి, దాంట్లో కొన్ని ఒరిజినల్ పుర్రెలు ఉన్నాయి. అసలుకి మామూలుగా బొందబెట్టిన పుర్రెలు అయితే తీసుకోవచ్చు అని మేము అనుకుంటాము, కానీ కాల్చిన శ్మశాన వాటకి వెళ్తున్నాడు కాబట్టి ఆ ఫేక్ పుర్రెలేనా అంటాం మేము. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం కూడా అసలు ఏం కోరుకుంటున్నారు పరిస్థితి? మేము ఒకటే కోరుకుంటున్నాం అమ్మ, మా ట్రాన్స్జెండర్ వాడైతే ట్రాన్స్ అయితే కాదు అని ట్రాన్స్జెండర్స్ అని తగిన అనొద్దు. వాడొక్క మొగోడు పచ్చి కామందుడు, వాడు శ్రీనివాస్ అనే వాడు ట్రాన్స్ అయితే అసలే కాదు. ట్రాన్స్ అంటే మాత్రము మేము ఎవరి మీద పడతాం. ఇంకో విషయం, అరే అఘోరా శ్రీనివాసు, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ఎమ్మెడెంట్లీగా మా డాక్టర్ అంబేద్కర్ సార్ని తిట్టినందుకు క్షమాపణ చెప్పాల్సిందే. దీన్ని అయితే ఇంతటితో నేను ఆపను. నా ప్రాణం పోయి దాకైనా నా చావు, నేను చచ్చే దాకైనా కానీ డాక్టర్ అంబేద్కర్ గురించి పోరాడతా. నువ్వు చేత వాళ్ళు చేస్తావు కదా అన్న, నా మీద చేసి చంపే మరి నన్ను, సరేనా? నేను డాక్టర్ అంబేద్కర్ గురించి చంపండి, మాకేం మాకు ఇగో నాన్న అంటే మాత్రం లేదు. సో చూడొచ్చు సచిన్, వీళ్ళందరూ కూడా వాపోతున్నది ఒకటే, అతను మా ట్రాన్స్జెండర్ పేరునైతే పోగొడుతున్న పరిస్థితి, చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. అతను అసలు ట్రాన్స్జెండర్ కానే కాదు, కేవలం ఒక కామందుడు అంటూ కూడా ఈ రోజు అయితే ఈ ట్రాన్స్జెండర్ కమిటీ మొత్తం కూడా వాపోతున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కూడా. అంబేద్కర్ గారి గురించి కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు, దుర్భాషలు ఆడుతున్నారు అంటూ కూడా వీళ్ళందరూ వాపోతున్న పరిస్థితి. ఎలాగైనా సరే మాకు న్యాయం కావాలి అంటూ కూడా మేము ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సచిన్ రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం అఘోరి, ఇన్ఫాక్ట్ అఘోరి అనొద్దు అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఇన్నాళ్ళు కూడా అఘోరి శ్రీనివాస లేకపోతే ట్రాన్స్జెండర్ శ్రీనివాస్, ఈ రెండు పేర్లు వినిపించాయి. అఘోరి అంటే కొంతమంది కోపం వస్తుంది, ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు శ్రీనివాస్ అంటూ మాత్రమే పిలవాలి అంటూ కూడా ఆ పేరు సంబంధించి ఆ వ్యక్తిని కేవలం శ్రీనివాస్తోనే సంబోధించాలి అంటూ కూడా ఆ డిమాండ్ తెర మీదకి రావడం జరుగుతోంది. అయితే అఘోరి శ్రీనివాస్ ఈ పేరు కాస్త నేమ్ వెళ్ళిపోయింది కాబట్టి అలాగే సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ వెంటనే త్వరగా ఆ మనిషిని గుర్తించడం జరుగుతుంది కాబట్టి అఘోరి శ్రీనివాస్కి సంబంధించి ప్రస్తుతం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కించపరిచాడంటూ వాళ్ళు సీరియస్ అవుతున్నారు. అఘోరి వస్తే చంపేస్తాం, మరి ముఖ్యంగా రోడ్డు మీద నిల్చోబెట్టి దులిపేస్తామంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తామంటూ వాళ్ళు అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఇప్పటికే జవహర్ నగర్ పిఎస్లో ఫిర్యాదు నమోదు చేశారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కేసులపై ఇప్పటికే రియాక్ట్ అయ్యాడు అఘోరి. తెలుగు రాష్ట్రాలకు రాను అంటూ ప్రకటించాడు. ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు అఘోరి. అలాగే వర్షిని ట్రోల్స్ చేస్తే ఇక చచ్చిపోతామంటూ బెదిరింపులకు దిగిన పరిస్థితుల నేపథ్యంలో ఏం జరగబోతోంది, పోలీసులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పటికే సమాజంలో అనేక వర్గాల నుంచి అఘోరి శ్రీనివాస్కి వ్యతిరేకంగా లేకపోతే అఘోరి శ్రీనివాస్ వ్యవహార శైలి మీద కంప్లైంట్స్ అనేవి వెలువెత్తుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఎలా ముందుకు వెళ్ళబోతోంది, రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అట్ ద సేమ్ టైం ఇటు ఎటువంటి అడుగు వేయబోతున్నారు, అట్ ద సేమ్ టైం అఘోరి శ్రీనివాస్ వర్షిని వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమనబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.